సో, ఈరోజు జాబ్ రోల్ వచ్చేసి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. మీరు ఫ్రెషర్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. పార్ట్ టైమ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఫుల్ టైమ్ కూడా చేసుకోవచ్చు ఈ జాబ్. మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ అనేది చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుందండి. ఎక్స్‌పీరియన్స్ జీరో ఎక్స్‌పీరియన్స్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసి 20 ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. మెయిల్‌కి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. సో, ముందు ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ అనేవి చూసుకోండి. ఓన్లీ ఎంఎస్ ఆఫీస్, కంటెంట్ రైటింగ్, టైపింగ్, ఎంఎస్ ఎక్సెల్, కాపీ రైటింగ్, ఇంకా డేటా ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటే సరిపోతుంది మీకు స్కిల్స్‌లో. మీరు ఈ స్కిల్స్ అనేది రెజ్యూమ్‌లో పెట్టుకోండి. ముందు అప్డేట్ చేసుకొని, రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇంకా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇన్‌పుట్ అండ్ అప్డేట్ డేటా ఇన్ డేటాబేస్ అనమాట. మీకు డేటాబేస్ ఇస్తారు. ఎంఎస్ ఎక్సెల్‌లో ఉంటుంది ఆర్ ఎంఎస్ ఆఫీస్ ఉంటుందనమాట. మీరు జస్ట్ మీకు స్కిల్స్ వస్తే చాలండి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చినా సరిపోతుంది మీకు. మీరు యూట్యూబ్‌లో చూసి కూడా నేర్చుకోవచ్చు. బేసిక్ అనమాట. మీకు డేటా ఇస్తారు. ఆ డేటాని మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. అంతే అండి. మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. 7 డేస్ ట్రైనింగ్ ఇస్తారు మీకు. సో, ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. మీరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారా అనే దాన్ని కన్ఫర్మ్ చేసుకొని, మీ రెజ్యూమ్ అనేది ఇవ్వండి ఇక్కడ. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది మీకు. మెయిల్ వస్తుందండి. మెయిల్ అనేది మీరు చెక్ చేసుకోండి. మెయిల్ వచ్చిన తర్వాత మీకు చిన్న టెస్ట్ ఉంటుందనమాట. ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆన్‌లైన్‌లోనే. నీట్‌గా, ప్రాపర్‌గా ఇవ్వండి ఇంటర్వ్యూ అనేది అంతే. ఏదైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లేదంటే కామెంట్ చేసినా నేను రిప్లై ఇస్తాను మీకు.